హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. మనమే 11 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 11 రోజులకి 7,78,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 14,90,00,000. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 56,00,000 నెట్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్లో అయితే 1,70,00,000 నెట్ కలెక్షన్ చేసింది ఈ 11 రోజులకి. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 9,41,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 18,45,00,000. సో ఓవరాల్గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టాలంటే 10 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. అండ్ మొత్తానికి ఈ సినిమా 11 రోజులకి నెట్ కలెక్షన్ ఎంత మామ? 9,41,00,000. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత మామ? 10 కోట్లు. అండ్ రిమైనింగ్ ఈ సినిమా నీడ్ అనదర్ ఇంకొక 59,00,000 మాత్రమే నెట్ కలెక్షన్ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ అయిపోయి క్లీన్ హిట్గా అవుతుంది. ఇప్పుడు మనం అసలు మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. ఆ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా ఈ నెల జూన్ 7వ తేదీన థియేటర్ రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఈ సినిమా విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. ఎవరు తెలుసా? పబ్లిక్ ఆడియన్స్ కాదు, ఇంకెవరు తెలుసా? మన యూట్యూబర్స్. అంటే నాలాంటి చెత్త యూట్యూబర్స్. అంటే నేను కాదు, మనంతా జెన్యున్గా ఉంటుంది. మనం హిట్ అంటే హిట్, ఫ్లాప్ అంటే ఫ్లాప్, అంతే. ఇంకెవడు ఏం చేయలేడు, అంతే. అది ఫైనల్. కానీ ఈ సినిమా మంచి టాక్తో పబ్లిక్ మంచి రెస్పాన్స్ ఇస్తే ఉన్నారు కదా చెత్త యూట్యూబర్స్, నా కొడుకులు ఈ సినిమాని విపరీతంగా రుద్దారన్నమాట నెగిటివ్ టాక్. కానీ ఫలితంగా సో వాళ్ళకి ఆపోజిట్గా ఇంకొక 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ అయిపోయి ఈ సినిమా క్లీన్ హిట్ అయితే అవ్వబోతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇక ఇంకొక మ్యాటర్ ఏంటంటే మామ, ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టలేక సగంలోనే చెక్కేస్తున్నాయి అనమాట ఇంటికి. అంటే ఒక 8 కోట్ల బడ్జెట్ సినిమా అనుకోండి, అండ్ ఉన్నాయి కదా మన చెత్త యూట్యూబ్స్, నా కొడుకులు, వాళ్ళు వచ్చి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు అనుకోండి, ఆ సినిమా ఒక 5 కోట్లు కలెక్షన్ చేస్తుంది, దాంతో క్లోజ్ అయిపోతుంది, ఇంకా లాంగ్ రన్ ఉండదన్నమాట. అంటే 3 కోట్లు నష్టం. కానీ సినిమా కంటెంట్ ఉన్నా కూడా వీళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఆడియన్స్ వస్తారని మళ్ళీ రుజువు అయిన సినిమా ఈ మనమే. సో నేను ఎప్పుడో ఆల్రెడీ జూన్ 7వ మన ఛానల్లో ఒక షార్ట్ కట్ రివ్యూ ఇచ్చా ఈ సినిమా గురించి. సినిమా సూపర్ హిట్ అవుతుందని. సో మొత్తానికి సూపర్ హిట్ అవుతుంది. మన హిట్ అంటే హిట్, ఫ్లాప్ అంటే ఫ్లాప్, బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్, అంతే. దాంట్లో డౌట్ లేదు మామ, ఎవడు మార్చలేడు, అంతే. సో మొత్తానికి చెప్పాం కదా సూపర్ హిట్ అని. ఇంకొక 3 డేస్లో సూపర్ హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మామ, ఈ యూట్యూబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తారు తొందరలో. చిన్న సినిమాలు అయితే అస్సలు బ్రతకనివ్వరు, పెద్ద సినిమాలు అయితే అంతే, ఇంకా నెత్తిని కొట్టేసుకోవాల్సింది. మొత్తానికి అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ నాశనం అవ్వబోతుంది ఇంకొక 2 సంవత్సరాల్లో. ఇందులో ఎలాంటి డౌటే లేదు మామ. కంపల్సరీ ఇంకొక 2 సంవత్సరాల్లో భారీ ఎఫెక్ట్ పడబోతుంది. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరో తెలుసా? డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ నష్టపోతారు. హీరో హీరోయిన్స్ వాళ్ళేమి స్టార్టింగ్లో అడ్వాన్స్ తీసుకుంటారు, సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ అమౌంట్ తీసుకుని చెక్కేస్తారు, ఇంకొక సినిమా తీసుకుంటారు. కానీ ఇక్కడ మధ్యలో స్ట్రగుల్ అయ్యేది ఎవరు? డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్. అది మ్యాటర్. మొత్తానికి దీనికి చెక్ పెడతారా లేదా చూడాలి. ఇలాగే సాఫీగా వదిలేస్తారు అనేది వెయిట్ చేద్దాం మామ. సో అది మ్యాటర్. మొత్తానికి అయితే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే. సో ఓకే మామ, బాయ్.